కాకినాడ జిల్లా పిఠాపురం పాతగయ క్షేత్రంలో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన్ని ఆలయ అర్చకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన ఫైర్మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ హాజరయ్యారు. ముందుగా కుకుటేశ్వర స్వామికి, రాజరాజేశ్వరి అమ్మవారికి, పురోహితిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్లు పాల్గొన్నారు. అనంతరం ఉగాది పంచాంగాన్ని, ఉగాది పచ్చడిని భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కుకుటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు పంచాంగ శ్రవణానికి ఈ రోజున ఇక్కడ పెట్టడం, దాంట్లో మేము అందరం కూడా భాగస్వాములు కావడం, ఇంకా మా అధ్యక్షులు చంద్రబాబు గారు రావాల్సింది, అలాగే ఫైర్మెన్ కమిటీ సభ్యులుగా గారు, అలాగే ఈవో దంపతులు, అలాగే ఈ అర్చకులు అందరికీ కూడా, అలాగే పిఠాపురం ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గ ముందుగా మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి, అలానే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిత్యం మన పవన్ కళ్యాణ్ గారు అంతా మంచి జరగాలి మన ఎమ్మెల్యే గారు కాబట్టి, అలానే మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులు. అందరికీ నమస్కారం. ముందుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పరాభవ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో ఫైర్మెన్ కమిటీగా ఉన్నటువంటి పెండెం దొరబాబు గారు, ఓదూరి కిషోర్ గారు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రాలు వరలక్ష్మి గారు, జనసేన పార్టీ నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పంచాంగ శ్రవణం జరిపించడం, దానికి పెద్ద ఎత్తున పిఠాపురం పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలు రావటం జరిగింది. వీరందరికీ కూడా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుండి కూడా 550 కోట్ల పైచిలకు నిధులు తెచ్చి పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ ఉగాది సంవత్సరం రోజున, ఉగాది పూట మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి అంశం, మరి ఏదైతే ఆలయాలు ఉన్నాయో పిఠాపురం నియోజకవర్గంలో, ఆలయాలకు సంబంధించి పురాతనమైన ఆలయాలు కావచ్చు, కొత్త ఆలయాలు కావచ్చు, 20 కోట్ల రూపాయలు నిధుల్ని మన శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసి ఇప్పించడం జరిగింది. మరి పరాభవ నామ సంవత్సరంలో ఈ ఆలయాలన్నీ కూడా పూర్తవుతాయనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రత్యేకంగా మన కుకుటేశ్వర స్వామి ఆలయానికి 5 కోట్లు ఇవ్వటం, ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో నిర్మాణం పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ